ఈ కథలో ఒకటే వ్యక్తి, ఒకటే అమ్మాయికి 2 డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ హస్బెండ్‌గా కనిపిస్తాడు. అదెలాగో చూద్దాం. హాల్‌లో ఫ్లోర్‌కి తడిగుడ్డ పెడుతోంది ఆ అమ్మాయి. తను తుడిచిన చోట చెప్పులేసుకొని నడుస్తూ వెళ్లి చైర్‌లో కూర్చున్నాడు ఆ అబ్బాయి. అదే హాల్‌లో టీవీ చూస్తూ కాళ్ళు జాపుకుని టీవీలో ఏదో వీడియో సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళు ఓ కపుల్. సడన్‌గా కూడా హీరో లెఫ్ట్ సైడ్ అపియర్ అవుతాడు. వాడు హీరో పాజిటివ్ అంతరాత్మ. పాపం అక్కతో ఇల్లంతా తుడుస్తుంది, హెల్ప్ చేయరా అని అడుగుతాడు. ఆడు సరే అని లేచే టైంకి ఓ చెయ్యి ఆపుతుంది. ఎవర్రా అని చూస్తే పక్కన నెగిటివ్ అంతరాత్మ అపియర్ అవుతుంది. ఎక్కడ పోతున్నావురా? పాట చూస్తున్నాం కదా, ఇది మన ఫేవరెట్ సాంగ్ అని తెలీదా? అవసరం వస్తే పిలుస్తుంది కదా, అడగకుండా అమ్మ కూడా ముద్దు పెట్ట చెప్తున్నా, కూర్చో అని వాడిని ఆపేస్తాడు. నెగిటివ్ గాని పాజిటివ్ ఆడి మీద అరిస్తే మూసుకోబే అని కొట్టి పారేస్తాడు నెగిటివ్. ఇద్దరు మాయమైపోతారు. అప్పుడే కింద నుండి పిల్ల ఒక అమ్మాయి వీళ్ళ ఇంటికి వస్తుంది. అక్కుందా అని అడుగుతుంది. కిచెన్ లో ఉంది అని చెప్తాడు. ఇంకెక్కడ ఉంటుందిలే అని కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది. వీడు విని కూడా వినట్టు కూర్చుంటాడు. అమ్మాయి ఏంటక్క ముంబై వెళ్తున్నావు ఇవాళ అని అడుగుతుంది. అవునే 2 రోజుల్లో వచ్చేస్తావు, పెళ్ళుంది, మీ ఆయన రావట్లేదా అని అడుగుతుంది అమ్మాయి. లేదు ఆయనకి ఏదో వర్క్ ఉంది, ఒక్కదాన్ని వెళ్తున్నా అంటది. అలా అనగానే ఇక్కడ నెగిటివ్ గడు మళ్ళీ అపేర్ అవుతాడు. ఆఫీస్ వర్క్ ఉందని అబద్ధం చెప్పి భలే తప్పించుకున్నావు బ్రో, లేకపోతే ఏడు తీసుకెళ్ళాను ఒకటే నస. ఆ నెగిటివ్ గడు ఈ హస్బెండ్ గడు ఇద్దరు తోడు దొంగలో నవ్వుకుంటారు. కిచెన్ లో అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగితే ఇల్లు తుడిచేసా, బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసేసా, ఇంకా వంట చేయాలంతే, అది అయిపోతే నా వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఆఫీస్కి అని చెప్తుంది. అప్పుడే టీవీలో చిన్ని చిన్ని ఆశ పాట వస్తుంది. వాడు ఆ సాంగ్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్క నీ ఫేవరెట్ సాంగ్ మీ ఆయన తెగ ఎంజాయ్ చేస్తున్నాడు చూడు అని చూపిస్తుంది. అదంతా పెళ్ళవక ముందు వర్షనే. పెళ్ళయ్యాక వర్షన్ ఎలా ఉంటుందో తెలుసా అని తను డ్రీమ్ సీక్వెన్స్ లోకి వెళ్తుంది. ఆ సీక్వెన్స్ లో సేమ్ సాంగ్ ప్లే అవుతుంది. కాకపోతే తను చేసే పనులు చూడలేక వాడు వచ్చి హెల్ప్ ఆఫర్ చేస్తున్నాడు. తను వాషింగ్ మెషిన్ లో నుంచి బట్టలు తీస్తే నేను ఆరేస్తా అని చెప్పి తీసుకెళ్లి బట్టలు ఆరేస్తున్నాడు. తను అంట్లు తోమితే వీడు అంట్లు కడుగుతున్నాడు. నేను వెజిటబుల్స్ కట్ చేస్తా కదా, ఎలాగో వంట నువ్వే చేస్తావు కదా అంటున్నట్టు. సడన్ గా డ్రీమ్ సీక్వెన్స్ లోకి కిందేంటి అమ్మాయి వచ్చింది. ఇంకా చాలక్క, ఎంత మంచిదే అని ఒక ఫ్యాంటసీలో కూడా సుకుమారమైన పనులు చెప్తున్నావు మీ ఆయనకి అని అంటుంది. ఆ మనిషికి చేతనవుతే బాబు, నేను వారం లేకపోతే ఇది మనుషులకు కాదు క్రిమి కీటకాలకి ఇల్లులా ఉంటది అని ఈవిడ. అప్పుడే ఓ 8 ఏళ్ళ కుర్రాడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని వచ్చాడు. అమ్మ నేను మ్యాచ్కి వెళ్తున్నా అంటాడు. ఈవిడ రే ఇవాళ సాటర్డే నీ బాత్రూమ్ నువ్వు కడగాలని చెప్పానా అంటే అమ్మా ప్లీజ్ ఇట్స్ క్రాస్ అంటాడు. పోనీ రైస్ ఎలా వండాలో నేర్చుకోరా అంటే బోరింగ్ టాస్క్ అమ్మా ప్లీజ్ అంటాడు. అప్పుడు అమ్మాయి అబ్బో ఇలాంటి మొక్కలు ఎలాంటి మానలు అవుతాయి అక్క అని చూపిస్తుంది వాళ్ళ ఆయన్ని. ఏమండి ఏం మాట్లాడరే అని చెప్పి వాడినంటే ఇన్ని పనులు నేర్చుకోవడం మంచిదేగా అని పాజిటివ్ గాడు అపేరే చెప్తే నెగిటివ్ గాడు బొంగు పిల్లలన్నాక ఆటలాడాలి కానీ బాత్రూమ్లు కడగడాలేంటి, రేపు మల్టీప్లెక్స్ లో వాష్ రూములు మెయింటెనెన్స్ చేస్తూ బతుకుతాడాడు అని చెప్పి వీడు మ్యాటర్ డైవర్ట్ చేస్తాడు నెగిటివ్ గాడు. వీడు ఈసారి కుదిలే పిల్లలు ఆడుకోవాలి కదా అంటాడు. వాడు థ్యాంక్స్ నాన్న అని చెప్పి తురుమంటాడు. అప్పుడు ఆ కిందేంటి అమ్మాయి ఇలాగే వదిలేస్తే ఆడు పెద్ద కాలు జాపుకొని కూర్చోడానికి తప్ప దేనికి పనికిరాడక్క అంటది. అలా అనగానే వీడు జాపిన కాలు మెల్లగా తీసి కింద పెడుతుంటాడు మొగుడు. అక్కడ వాడి పక్కన ఉన్న నెగిటివ్ వాడు నిన్నే అంటోంది బ్రో అంటే పాజిటివ్ అడిగే డౌటా అని దాన్ని కన్ఫర్మ్ చేస్తే ఈ నెగిటివ్ వాడు ఇవన్నీ పట్టించుకుంటే మనం సుఖంగా బతకలేవు, నువ్వు జాబ్కో అని చెప్పి వాడి చేత మళ్ళీ కాలు జాపిస్తాడు. పాజిటివ్ వాడు సిగ్లేం జన్మ అని చెప్పి అని వీళ్ళిద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు, హస్బెండ్ వాడు నెగిటివ్. అప్పుడు వాళ్ళ ఆవిడ ఇది పరిస్థితి, కన్ఫర్మ్గా నా కోడలను తిట్టుకుంటుంది. అది తిట్టకూడదంటే అంటే ఆ అమ్మాయి ఆ మాట పూర్తి చేస్తుంది, ఏదైనా మిరకిల్ జరగాలి అని. ఫ్యూ డేస్ లేటర్ టీవీలో న్యూస్ వచ్చింది. దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వం. ఈడ చూసి ప్యానిక్ కాల్ చేశాడు, సే న్యూస్ చూసావా అని. ఇప్పుడే చూసా లాక్డౌన్ 21 రోజులు ముంబైలో ఉండిపోవాలా, నేను ఏదో ఒకలా వచ్చేస్తాను అంటే పిచ్చి పనులు చేయకు నేను మేనేజ్ చేస్తాను ఇక్కడ అంటాడు. నువ్వా ఒక్కడు ఎలా మేనేజ్ చేస్తావు, నీకేం వచ్చని మేనేజ్ చేస్తావు అని అడుగుతుంది ఆవిడ. హలో పెళ్ళవ్వక ముందు బెంగళూరులో ఒక్కడనే ఉండేవాడిని, అప్పుడు ఒక్కడే మేనేజ్ చేసుకోలే, మా పిన్నినాడు కావాలంటే అన్ని ఫోజులు కొడతాడు. దానికి ఆవిడ అవునా మరి మీ పిన్ని గారేంటి నువ్వు సిగ్గు లేకుండా 2 పూట్ల వాళ్ళ ఇంట్లోనే వేయడం కాకుండా బట్టలు కూడా ఆవిడ చేతి ఉతికించేవాడు అని చెప్తుంది అంటది. లీక్ చేసిందా స్టిల్ ఇన్నాళ్ళంటే అవసరం రాక నా విశ్వరూపం చూపిల్ల అబ్ దేకో మేరా రౌడీజం ఆర్ సెటిల్మెంట్ అంటాడు. ఆవిడ తల పట్టుకుంటుంది. కట్టుపన్న లాక్డౌన్ డే 1 ఆఫీస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఉతికి ఆరేసాం, ఏం వంట చేయలేమా, మొన్న ఆఫీస్లో నీ ప్రాజెక్ట్ ఐడియాస్ విని అంతా నేను ఏమని పిలిచారు బ్రో అంటే వీడు గర్వంగా జీనియస్ అని చెప్తాడు ఆ నెగిటివ్ వీడికి. అదే జీనియస్ ఈ వంటలో లెక్క గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు, ఈ మాత్రం పని చేసి ఇంత బిళ్ళ అవసరం చాల్ అనగానే కట్టుపన్న ముగ్గురు మొహం మీద మసితో మూకుడిని చూస్తున్నారు. పాజిటివ్ గాడు ఏంట్రా ఇది చేతికి అందినవన్నీ ముక్కుడిలో వేసి కూర అనకూడదురా అంటాడు వాడు. దానికి హస్బెండ్ గాడు ఎంబారసింగ్ గా కొత్తగా ట్రై చేద్దామని. దానికి పాజిటివ్ గాడు
పాత వచ్చినోడు చేయొచ్చురా అది. కొత్తగా ఉండేవాడే కొత్తగా ట్రై చేస్తే ఇలా చెత్తగా తయారవుతుంది. ఏమని పిలిచారా నేను ఆఫీస్‌లో? అది జీ అని చెప్పి ఆపేస్తాడు. వాసుగాడు "థూ! నువ్వు హాల్‌లో, ఆఫీస్‌లో జీనియస్ ఏమో. ఈ కిచెన్‌లో మాత్రం ఎందుకు పనికిరావు" అంటాడు ఆడు. లాక్‌డౌన్ డే 14 పాజిటివ్, నెగెటివ్ అండ్ మధ్యలో న్యూట్రల్ గాడు ఫ్లోర్ తుడుస్తున్నారు. ఆ నెగెటివ్ గాడు ఆ సోఫాలో కూర్చుంటే తెలిసేది కాదు గానీ పెద్ద ఇల్లేరా ఇది. ఎంత తుడిచినా తరగట్లేదు ఈ ఫ్లోర్ అంటాడు. పాజిటివ్ గాడు ఇప్పుడు అర్థమైందా అది? రేయ్ పాజిటివ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. హమ్మయ్య! అయిపోయిందని చెప్పి కూర్చుంటే అప్పుడే వాళ్ళ అబ్బాయి చెప్పులేసుకొని నడుచుకుంటూ వెళ్తాడు. నెగెటివ్ వాడు వాడిని కొట్టడానికి లేస్తే మిగతా ఇద్దరిని ఆపేస్తారు. లాక్‌డౌన్ డే 20 నెగెటివ్ వాడు నడుము నొప్పి అంటే ఎందుకు వస్తుందో అనుకున్నా. దీస్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఆర్ టూ హార్ష్ ఆన్ అవర్ బాడీ అని చెప్పి వాడు ఇచ్చుకుంటే దరిద్రుడు నీ సలహా నేను గారా నాకు ఇంక గది పట్టిందని చెప్పి వాడు తన్నుదంతాడు. ఎన్నెన్నో కొనిపెట్టమని అడిగింది ఆ మాపు అవి ఇవి. వీడు ఎందుకు పైసలు పొక్క అని చెప్పి కొనివ్వలేదు. లాక్‌డౌన్ డే 24 ఏం వండాలని చెప్పి కూరగాయలు ముందేసుకొని కూర్చున్నాడు. వాడి చెయ్యి వంకాయ వైపు వెళ్తుంది. నేను వంకాయ తినను అంటాడు పిల్లోడు. మరి ఆలు అంటే నేనేగా చేసావు అంటాడు. మరి క్యారెట్ అంటే ఓకే అని చెప్పి కన్సెషన్ ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోతాడు పిల్లాడు. అది నాకు నచ్చదు అని నెగిటివ్ కూడా పెరుగుతాడు. దానికి హస్బెండ్ గాడు ఇప్పుడు నీకో కూర ఆడుకో కూర చేయలేనురా వండింది తిను మూసుకుని అంటాడు. డే 25 అలా బాస్తో ఐఎమ్ షూర్ దట్ వీ కెన్ రీచ్ ద టార్గెట్ దిస్ మంత్ సార్ అని చెప్తుంటే అలా బాసు లాస్ట్ మంత్ కూడా ఇదే చెప్పావు, ఇంతే సిన్సియర్గా చెప్పావు, అసలు ఏం చేస్తున్నాను ఇంట్లో అంట్లు తోముతున్నావా అంటే సార్ మీకు ఎలా తెలుసు అంటాడు. నెక్స్ట్ ఈడు అంట్లు తోముతుంటే వాళ్ళ అబ్బాయి ప్లేట్లో ఉన్న చెత్త అంతా అలాగే వేసేస్తుంటే రే ఈ ప్లేట్లో చెత్త వేసిండు వేసి ఇక్కడ వెయ్యి తెలీదా మాత్రం అంటే అవునా ఇదప్పటి నుంచి అంటే నేను ప్లేట్లు కడగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎడబా అని చెప్పండి పంపించేస్తాడు. డే 35 అబ్బాయి తింటుంటే ఎరా కూర ఎలా ఉంది అని అడుగుతాడు. పిల్లోడు ఏదో పరధ్యానంగా ఓకే అంటాడు. వీడేమో కష్టపడి వండుతున్నాను బాగుందని చెప్తే వీడు ఆస్తులు పోతాయేమో ఓకే అంట ఓకే చచ్చై ఏదో బతుకు అనుకుని చిరాకుపడి ఆడ వెళ్ళిపోతాడు. డే 45 పాజిటివ్ నెగిటివ్ ఈ మధ్యలో వేడు ముగ్గురు నూతని ప్లేట్స్తో సౌండ్ చేస్తూ ఫుల్ హడావిడి చేస్తున్నారు. వాటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే ప్లేట్లు మోగిస్తున్నారు. లాక్డౌన్ డే 52 నానా అని అబ్బాయి వస్తే వీడు ఏంటి నాన్న చెప్పు, అమ్మ తిరిగి వచ్చేదాకా నీకు అమ్మన్నా నాన్నైనా పాలోడు పానోడు అన్నీ నేనే నాన్న నేనే అంటే మ్యాగీ తింటావా అని అడుగుతాడు వాడు. నా కోసం వీడు వండేస్తాడో తింటానన్నా అంటే మరి చేసి తీసుకురా అంటాడు. నీ ఎంకమ్మ చేసిన పనే చేసి పడిన నడుమే పడిన కష్టాలే పడి తోమినవే తోమి వాడు అలసిపోయి సోఫా మీద పడుకుంటాడు. లాక్డౌన్ ఎత్తేసారన్న విషయం కూడా వాడికి తెలియదు. అప్పుడే ఆవిడ ఇంటికి వచ్చింది. ఇంకా టీవీలో లవకుశ నడుస్తోంది. ఏవండి అని ఆమె వాడిని లేపింది. లవకుశలో రాముడు సీతను చూసి ఫ్రీజ్ అయిపోయినట్టు వీడు వాళ్ళ ఆవిడని చూసి ఫ్రీజ్ అయిపోయాడు. నెగిటివ్ వాడైతే అమ్మయ్య బిడ్డకి విడుదల అని చెప్పి రిలాక్స్ అవుతాడు. అప్పుడే ఆడి మీద వచ్చి ఈప్రోచ్ పడుతుంది. వాడు కంగారు పడతాడు. చూస్తే హస్బెండ్ గాడు నువ్వు వెళ్ళి ఫ్రెష్ చెప్పావు ఇల్లు వచ్చేసి ఒక కాఫీ ఇస్తా అంటాడు. తను సర్ప్రైజ్. ఈ నెగిటివ్ గాడి షాకు. నెగిటివ్ గాడు రే తరతరాలుగా పదిలంగా కాపాడుకున్న ప్యాట్రియార్కల్ సొసైటీ రా మనది. పాజిటివ్ గాడు మూసుకోవే అంటాడు. ఆడు కాఫీ పెడతాడు. కొడుకు వచ్చి అమ్మ నేను క్రికెట్ అంటే అమ్మ చెప్పింది చేస్తేనే క్రికెట్ అని చెప్పి షాక్ ఇస్తాడు. అమ్మ షాకు కొడుకు షాకు. అంటే ఏం చేయాలి ఇప్పుడు అని అడిగితే నీ బాత్రూమ్ కడుగురా ఫస్ట్ అంటాడు. సరిగా చేయరా అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంటే ఆడు వినట్లేదు మాట. ఏమండి వీడు మాట వినట్లేదు అని చెప్పి లోపల నుంచి వాయిస్. వెంటనే నెగిటివ్ వాడు కొట్టు 4 దెబ్బలు వేస్తే కానీ దారికి రా వీళ్ళు అంటే ఈ పాజిటివ్ వాడు కొట్టకుండా కూడా నీ దారికి తెచ్చుకోవచ్చు ఆలోచించు అంటాడు. దానికి వీడు ఆలోచించి వాళ్ళ ఆమెను అడుగుతాడు అసలు నీకు ఇంటి పనులు ఎలా నేర్పింది మీ అమ్మ అని అడుగుతాడు వాళ్ళ వైఫ్ని. బాత్రూమ్ కడిగితే 20 కూరలు జరిగితే 10 ఆ డబ్బులు తెచ్చుకుని సినిమాలకి వెళ్ళేదాన్ని కావచ్చిన కొనుక్కునేదాన్ని పెద్దాక నాకే అలవాటు అయిపోయింది అని చెప్తుంది. సూపర్ రే ఏదో కొత్త బ్యాట్ అడిగావు ఎంత ఉంటుంది అది అంటాడు. 1500 అంటాడు. ఈ మంత్ అంతా రూమ్ క్లీన్ గా పెట్టుకుంటే 500 ఇస్తా. అమ్మ చెప్పిన మాట వింటే అమ్మ 1000 ఇస్తుంది అనగానే వాడి ఫేస్ లో ఓ వెలుగు. ఆ ఏజ్ లో బాత్రూమ్ అంతా హ్యాపీగా కడిగిన కిడ్ని ఎవరు చూసుండరు. వాడు హ్యాపీ వాళ్ళ అమ్మ హ్యాపీ. ఏమైంది నీకు అని అడుగుతుంది. వీడు నవ్వు వదిలేస్తాడు. నెగిటివ్ వాడు ఇంకేడికి మన అవసరం లేదురా బయట ఉన్నావురా అంటే పాజిటివ్ వాడు నువ్వు నాకు ఇంకా పొలం ఉందని చెప్పి ఆడి ధర్మేస్తాడు. లాస్ట్ సీన్ లో వాడు ఇల్లు క్లీన్ చేస్తాడు. తను కూర్చొని ఇంకేదో చేస్తుంది. వాళ్ళిద్దరు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. అప్పుడే కొడుకు వచ్చి నాన్న మ్యాగీ తింటావా అంటాడు. చేస్తా అంటే నేను చేస్తానా అన్న అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. నెగిటివ్ వాడు నెత్తిన గుడ్డ వేసుకుని అలా కూర్చొని ఉంటాడు. నెక్స్ట్ జనరేషన్ కూడా చెడగొట్టావు కదరా అని చెప్పి పక్కన చూస్తాడు. వాడి పక్కన పిల్లాడి నెగిటివ్ వర్జన్ బుడ్డోడు కూర్చొని ఓ సాడ్ ఎక్స్ప్రెషన్ తో వాడు కూడా నెత్తిన గుడ్డ వేసుకుని చూస్తూ ఉంటాడు. So smash that subscribe button